అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు విశాఖ వేదిక అవుతోంది. ఐఎఫ్ఆర్ మిలాన్ సిటీ పరేడ్ వరుసగా జరగబోతున్న కార్యక్రమాలకు ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల అంటే ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు కూడా విశాఖపట్నం వేదికగా జరగబోతున్న ఈ కార్యక్రమాలకు రాష్ట్రపతి, గవర్నర్ గారు, అలానే సెంట్రల్ మినిస్టర్, ఏపీ సీఎం కూడా రాబోతున్నారు. విదేశాల నుంచి ఎంతో మంది డెలిగేట్స్ రాబోతున్న నేపథ్యంలోనే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల విషయంలో ఇప్పటికే పోలీస్ శాఖ నిమగ్నమైంది. మరొక వైపు డ్రోన్ల నిఘా కూడా కొనసాగుతుంది విశాఖలో. ఇటువైపు భద్రత, మరొక వైపు ట్రాఫిక్ మేనేజ్మెంట్, అన్ని కోణాల్లో చూస్తే గనక విశాఖ సిపి శంకబ్రత బాగ్జీ గారిని అడిగి తెలుసుకుందాం ఎట్లాంటి ఏర్పాట్లు జరగబోతున్నాయి, ప్రస్తుతానికి ట్రాఫిక్ డైవర్షన్ ఎలా ఉండబోతోంది, విశాఖ ప్రజల సహకారం కూడా పోలీస్ శాఖకు కానీ ఇటు నేవీ వాళ్ళకు కూడా ఎట్లాంటి సహకారం అందించాలి, ఇప్పటికే అబ్బురపరిచేటటువంటి నావికదళ విన్యాసాలు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్స్ కోసం వేలాది మంది ఎదురు చూస్తున్న తరుణంలోనే ఎట్లాంటి ఏర్పాట్లు జరగబోతున్నాయి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఎట్లాంటి భద్రత కానీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విషయంలో? ఇప్పుడు మన అందరికీ తెలుసు 17వ తేదీ గౌరవనీయులైన ప్రెసిడెంట్ మేడం రావడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం ప్రెసిడెన్షియల్ బ్యాంక్వెట్ డిన్నర్, 18వ తేదీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, తర్వాత 19వ తేదీ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్, తర్వాత 20వ తేదీ IONS. ఈ అన్ని ప్రోగ్రాం కలిపి జరగడం మన విశాఖపట్నంలో ఇది మొదటిసారి. ఈ ప్రోగ్రాంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడానికి దాదాపు 6,000 మంది పోలీసులు ఇక్కడ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఒకవైపు ట్రాఫిక్ మేనేజ్మెంట్, మేము అస్త్ర మ్యాప్ ద్వారా ఎటువంటి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. పార్కింగ్ ప్లేసెస్ దాదాపు 14 పార్కింగ్ ప్లేసెస్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ సందర్భంగా పెట్టాము. అందులో ఒకటి VVIP, కొన్ని VIPs, మిగతా పబ్లిక్ కోసం. అది కాకుండా ఎక్కువ మంది పబ్లిక్ వస్తే హోల్డింగ్ ఏరియాస్ కూడా పెట్టడం జరిగింది. పబ్లిక్కి మేము రిక్వెస్ట్ చేసాము, మొబైల్ తప్ప ఏమీ తీసుకురాకూడదు ఆ ప్రోగ్రామ్కి. 16వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీ 3 రోజులు రిహర్సల్స్ కూడా ఉంటాయి. 18వ తేదీ ఫైనల్ డ్రెస్ రిహర్సల్. ఈ ఈవెంట్స్కి కూడా, రిహర్సల్స్కి కూడా పబ్లిక్ రావచ్చు. అదే మాదిరిగా మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ విశ్వప్రియ హాల్ ఫంక్షన్ హాల్ దగ్గర పెట్టడం జరుగుతుంది. అక్కడ నేవీ, పోలీస్, జిల్లా యంత్రాంగం నుండి ఆల్ డిపార్ట్మెంట్స్ తరఫున రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారండి. ఉద్దేశం పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఫారెన్ నుండి వచ్చిన, విదేశాల నుండి వచ్చిన ఫారెన్ మిలిటరీ పర్సనల్, ఫారెన్ డెలిగేట్స్, నేషనల్ డెలిగేట్స్ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ మీడియా కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళకు కూడా మేము అన్ని విధంగా వాళ్ళ కోసం కూడా చేస్తున్నాం అన్ని విధంగా ఏర్పాట్లు. సో ఒకటి ఆనరబుల్ ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్స్ ముఖ్యంగా INS డేగా, INS చోలా ఈ మధ్యలో ఉంటాయి. ఆనరబుల్ రక్షామంత్రి, డిఫెన్స్ మినిస్టర్ ప్రోగ్రామ్ కూడా నేవీ ప్రెమైసెస్లో ఉంటాయి. ఆనరబుల్ CM గారి ప్రోగ్రామ్ ఈ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్లో ఉంటుంది. కాబట్టి అది మాత్రం సివిలియన్ ఏరియా, అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నాం. సో పబ్లిక్కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు సహకరించండి. ఎటువంటి సందేహాస్పద వస్తువు కనిపిస్తే వెంటనే పోలీస్కి తెలియజేయండి. పోలీస్ ప్రెస్ రిలీజ్ ఇస్తారండి ట్రాఫిక్ డైవర్షన్ గురించి, అవి పాటించండి. ఎక్కడ వెహికల్ పార్క్ చేయమంటే అక్కడ పార్క్ చేసి తర్వాత అక్కడ నుండి నడిచి వెను వరకు రావాలి ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కోసం. అదే మాదిరిగా బయట నుండి, విదేశం నుండి ఎవరైనా వచ్చి మీ దగ్గర అకామిడేషన్ అడిగితే ఖచ్చితంగా వాళ్ళు ఫామ్ C ఫిలప్ చేయాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వ్యభిచారం కోసం బయట నుండి, వేరే దేశం నుండి రావచ్చు. ఈ కొన్ని రోజుల్లో కాల్ గర్ల్స్ కూడా రావచ్చు. వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లో మీరు అకామిడేషన్ ఇవ్వకూడదు, వెంటనే పోలీస్కి తెలియజేయాలి. అదేవిధంగా సిమ్ కార్డ్స్ ఎవరు అమ్ముతారో వాళ్లకు తెలియజేస్తున్నాం, తెలియని వ్యక్తికి సిమ్ కార్డ్ అమ్మకండి. ఎందుకంటే ఆ సిమ్ కార్డ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం, అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి సమాచారం ఉన్నా
ఎటువంటి అనుమానం ఉన్నా లోకల్ పోలీస్ స్టేషన్కి సంప్రదించాలి, లేకపోతే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. సార్, ఈ నిఘా కోసం ఎన్ని డ్రోన్స్, అలానే ఎన్ని చెక్ పోస్టులు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఎట్లాంటి సహకారం? ఇప్పుడు మా దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, బయట నుండి కూడా డ్రోన్స్ తెప్పిస్తున్నాం. మొత్తం కలిపి 64 డ్రోన్స్ పెట్టబోతున్నాం. అదే మాదిరిగా 120 CCTVs పెట్టమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా 12 వీడియో వాల్స్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పెట్టమని రిక్వెస్ట్ చేశాము. సో ఈ నిరంతర నిఘా ఒకటి డ్రోన్ ద్వారా, ఒకటి CCTV ద్వారా, నెక్స్ట్ బాడీ ఆన్ కెమెరా ద్వారా, వీడియోగ్రాఫర్స్ ద్వారా మేము పెట్టబోతున్నాం. అదే మాదిరిగా ఈ యాప్ ద్వారా, ఒకటి ఈ పాత్ యాప్ ద్వారా ప్రతి వ్యక్తి VIPs కరెక్ట్ టైంకి ప్రోగ్రామ్కి చెడిపోవడం, అది కూడా హ్యాసల్ ఫ్రీ ట్రాఫిక్. అదే మాదిరిగా 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఫారినర్స్కి కండక్టెడ్ టూర్స్ ఉన్నాయి. అక్కడ కూడా మేము VMRDAతో కోఆర్డినేట్ చేసుకొని, నేవీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఫారిన్ టూరిస్ట్ కూడా హాయిగా తిరగాలి, వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, అది కూడా మేము చూస్తున్నాం. ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉండబోతున్నాయి సార్? ప్రజల సపోర్ట్ కూడా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆ రోజు పార్కింగ్ ప్లేస్లో మీ బండి పార్క్ చేసి అక్కడ నుండి నడిచి రావాలి, అది కూడా మేము ముందుగానే తెలియజేస్తాం. ఒకవేళ పబ్లిక్ ఎన్క్లోజర్ నిండిపోతే అప్పుడు ఫర్దర్ పబ్లిక్ రావడానికి వెళ్ళలేదు, అప్పుడు పబ్లిక్ హోల్డింగ్ ఏరియాలో ఉండాలి, అది కూడా మేము మీకు తెలియజేస్తాం. పోలీస్ ఇచ్చిన సూచనలు మీరు ఖచ్చితంగా పాటించండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం వచ్చేసి, ప్రోగ్రామ్ అయిపోయినాక ఒకేసారి అందరూ బయటికి వెళ్ళకూడదు, పోలీస్ చెప్పినట్టు బయటికి వెళ్ళాలి. అదే మాదిరిగా అందరూ ఒకేసారి ఒకే బస్ ఎక్కడానికి ప్రయత్నం చేయకూడదు. పోలీసు ఉంటారు, ఆర్టీసీ నుండి కూడా క్యూ మేనేజర్స్ పెట్టమని చెప్పాను. అందరూ క్రమశిక్షణ పాటిస్తూ బస్ నుండి దిగాలి, బస్సు ఎక్కాలి. వైజాగ్కి మన దేశంలో, మన ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంది, మంచి సిటీ అని గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు మనం కొనసాగించాలి. ఫారినర్స్, విదేశం నుండి వచ్చిన ప్రతి వ్యక్తి ఈ కొన్ని రోజులు ఈ ఊరు తిరిగి, ఈ ఊళ్ళో ఉన్న ఈవెంట్స్లో పాల్గొని వెళ్ళేటప్పుడు అందరూ హ్యాపీగా వెళ్ళాలి, మంచి ఇంప్రెషన్తో వెళ్ళాలి. వైజాగ్ ఈజ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, ఆ ఇంప్రెషన్తో వెళ్ళాలి. అది ఎన్ష్యూర్ చేయాలంటే మనం అందరం, ప్రజలు, జిల్లా యంత్రాంగం, పోలీస్, నేవీ, మిగిలిన ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయాలి. అలాగే చేస్తున్నాం, ప్రజలు మాకు సహకరించాలి. ఆకతాయిలు, అనుమానితుల విషయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి? ఇమీడియట్గా వాళ్ళు ఎలా చేయాలి? ఆకతాయిలు, అనుమానితులు, సందేహాస్పద వస్తువులు ఏదైనా కనిపిస్తే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి, 112కి కాల్ చేయండి, లేకపోతే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ మీ అందరికీ తెలుసు, 7995095799. కాల్ చేయండి, వాట్సాప్ కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, SMS పెట్టండి, మేము వెంటనే స్పందిస్తాం. పోలీసే, పబ్లికే, ప్రజలే మా కళ్ళు, మా చెవులు, మీరు అందరూ మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం.